ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటే పాకిస్తాన్ గుండెల్లో ఇప్పటికీ వణుకు పుడుతుంది. మోదీ ఇచ్చిన బెల్ట్ ట్రీట్మెంట్ దెబ్బకు పాకిస్తాన్ ఎలా గిలగిలలాడిందో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ పూర్తిగా కుదేలయింది. ఆ దెబ్బ తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారో తెలుసా? నేరుగా అమెరికా కాళ్ల మీద పడ్డారు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు అమెరికా ప్రభుత్వ పత్రాలే ఈ నిజాన్ని బయట పెట్టాయి. అమెరికాలో ఫారా అనే ఒక చట్టం ఉంది. దీని ప్రకారం ఏ విదేశీ ప్రభుత్వమైనా అమెరికన్ అధికారులతో మాట్లాడినా లాబీయింగ్ చేసిన ప్రతి పైసా లెక్క చెప్పాలి. ఆ పత్రాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాదాపు 60 సార్లు అమెరికా అధికారులకు ఫోన్లు, ఈమెయిల్లు, మీటింగుల ద్వారా మొరపెట్టుకుంది. భారత్ ను ఆపండి బాబోయ్ అని వేడుకుంది. దీనికోసం ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది కదా మోదీ మార్క్ బెల్ట్ ట్రీట్మెంట్ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బ్రేకప్ అయిన తర్వాత ప్రియురాలు ఫోన్ ఎత్తకపోయినా రోజుకు 40 సార్లు ఫోన్ చేసే పిచ్చి ప్రేమికుడులా తయారైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ మన దెబ్బకు భయపడి అమెరికాను వేడుకుందని ప్రపంచమంతా వార్తలొచ్చాయి. ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకున్నాడు. కానీ మన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏమన్నారో తెలుసా? ఒక సభలో మాట్లాడుతూ ట్రంప్ అటు నుండి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అనగానే మోదీ గారు లొంగిపోయారు అని ఎగతాళి చేశారు. ఉధర్ సే ట్రంప్ నే ఏక్ ఇషారా కియా, ఫోన్ ఉఠాయా, కహా మోదీ జీ క్యా కర్ రహే హో, నరేందర్ సరెండర్ और जी हजूर करके नरेंद्र मोदी जी ने ట్రంప్ కే ఇషారే కా పాలన కియా. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు మన దెబ్బకు పాకిస్తాన్ ఏడుస్తుంటే అమెరికా అధికారిక పత్రాలు మన బలాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు మన దేశంలోని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మన ప్రధాని లొంగిపోయాడు అని చెప్తున్నారు. పాకిస్తాన్ బండారం బయటపడినా సరే రాహుల్ గాంధీ ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది పాకిస్తాన్ ను కాపాడే ప్రయత్నమా లేక రాజకీయ విమర్శన? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. దేశ ప్రతిష్టకు సంబంధించిన ఈ నిజాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.